శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 568వ నామం నియంత్రి. మంత్రస్వరూపంలో శ్రీ నియంత్రై నమః. ఈ నామం కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణిస్తోంది. ఇంతకుముందు నామాలలో అమ్మవారిని నిత్యతృప్త అని, భక్తనిధి అని మనం కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారు నియంత్రి అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. నియంత్రి అంటే నియమించే శక్తి. అంటే బ్రహ్మాది దేవతల నుండి సాధారణ జీవుల వరకు ఈ సృష్టిని నడపడానికి వారి వారి స్థానాల్లో నియమించే శక్తి స్వరూపిణి అమ్మ అయి ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ సృష్టి యొక్క కార్యాన్ని నియమించేందుకు అమ్మవారు నియామకం చేసిన దేవగణాలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, పితృదేవతలు మొదలైన శక్తులను అమ్మవారు వారి వారి అర్హతలకు తగిన విధంగా వారి వారి స్థానాలలో నియమిస్తారు. అమ్మవారి యొక్క ఆదేశానికి లోబడి వారు తమ యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. వారి యొక్క విధులు వారు నిర్వర్తించకుండా అడ్డుకునే అసుర శక్తులను అమ్మవారు లోక కళ్యాణం కోసం శిక్షించడం మనం చూస్తూనే ఉంటాం. దేవతలు మొదలైన వారే కాకుండా ఈ సృష్టిలో చిన్న చిన్న కార్యాలు చేసే వైద్యులు, ఉపాధ్యాయులు మొదలైన వారు కూడా అమ్మవారి యొక్క ఆదేశాన్ని బట్టి బాధ్యత నిర్వర్తిస్తున్న వారే. తాము నిర్వర్తించే బాధ్యతను అమ్మ ప్రసాదంగా, అమ్మ ఆదేశంగా భావించి నిర్వర్తించేవాడు తను చేసే పనిలోనే అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందగలరు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. వారు నిత్య పూజ చేస్తున్న వారే అయి ఉన్నారు. అటువంటి వారికి అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది. కాబట్టి మనం చేసే వృత్తిని అమ్మ ఆదేశంగా, అమ్మ నియమించిన సేవకులుగా భావించి పనిచేయడం అలవర్చుకుంటే అదే మనం చేసే ఒక గొప్ప ఉపాసన అవుతుంది. అమ్మ మనందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.